మావోయిస్టు నేతలు కోస వికల్ప్ ఇద్దరు కీలకమైనటువంటి నేతలు. జాతీయ స్థాయి నాయకత్వాన్ని నడిపించేటటువంటి నేతలు. మల్లోజుల తర్వాతన ఎదుగుతున్నటువంటి నాయకుల్లో ఈ ఇద్దరు కీలకమైనటువంటి వాళ్ళు. తాజాగా ఎన్కౌంటర్లో మరణించారు. ఏదైతే పోలీసులేమో ఒకవైపున లొంగిపోమ్మంటున్నారు, అమిత్ షా స్వయంగా చెప్తున్నారు వచ్చే ఏడాది కల్లా గ్యారంటీ ఉంటుందని. అదే సందర్భంలో నక్సలైట్ల తరపున అభయ్ వచ్చినేమో మేము సరెండర్ అవుతాం, శాంతి చర్చలకు వస్తాం అని చెప్తున్నారు. లేదు లేదు శాంతి చర్చలు ఏంటి అంటూ జగన్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా నక్సలైట్లలో విభేదాలు వచ్చినాయి. కొంతమంది ఏమో యుద్ధం చేద్దామంటున్నారు, ఆయుధాలతో దాడులు చేద్దాం, పోలీసులు భయపెడదాం, లేదా కొన్ని రోజులు సైలెంట్ కూడా ఆ తర్వాత చూసుకుందాం అంటున్నారు. అదే సమయంలో మిగతా వాళ్ళేమో ఇంకా అజ్ఞాతంలో ఉండటం కష్టం, పోలీసులకు మొత్తం తెలిసిపోయింది, ఎలాగూ లేపేస్తారు, అలా కాకుండా శాంతి చర్చల పేరుతో లొంగిపోతే కనుక ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నిదానంగా బీజేపీ పక్కకి వెళ్ళిపోయాక అప్పుడు నెక్స్ట్ వచ్చే కాంగ్రెస్ వచ్చినప్పుడు, లేకపోతే ఏ కూటమి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఆయుధాలు పట్టుకుని అడవిలోకి వెళ్తే ఆపేదేవుడు. ఈలోపు యుద్ధంలో తాత్కాలిక విరామం ప్రకటించినట్టు అనుకోండి అనేది అభయ్ గ్రూప్ చెప్పేటటువంటి. అభయ్ వ్యతిరేక గ్రూప్ లేదా జగన్ గ్రూప్ ఎవరైతే యుద్ధం చేయాలనే వాళ్ళేమో అట్లాగ ఒక్కసారి తగ్గామంటే సమాజంలో మనకు గుర్తింపు ఉండదు, నమ్మకం ఉండదు అన్నటువంటి పాయింట్ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇద్దరి మధ్యన వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఎన్కౌంటర్లు ఆరంభం కాదు, పతాక స్థాయికి చేరుతున్నాయి.